115 verse 12. నేటి దినము మన యొక్క వాగ్దానము కీర్తనలో 115వ అధ్యాయము 12వ వచనము. I shall read for you. The Lord hath been mindful of us. He will bless us. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మను ఆశీర్వదించును. So this psalm is an encouragement for Israelites. కాబట్టి ఈ యొక్క కీర్తన ఇజ్రాయేలీయుల ప్రజలకు ప్రోత్సాహముగా ఉంటుంది. So God protected Israelites from the beginning, and especially God delivered them from Egypt. దేవుడు ఇజ్రాయేలీయుల ప్రజలను ఆయన ఐగుప్తు దేశముల నుండి విడిపించిన మొదలుకొని ఆయన వారిని కాపాడుతూ భద్రపరుస్తూ వచ్చారు. So we can say God is the redeemer of Israelites. మనము దీని ద్వారా చెప్పవచ్చు, దేవుడు ఇజ్రాయేలీయుల విమోచకుడై ఉంటున్నాడు. Israel also, from the beginning, starting from Abraham, have been trusting the Lord and worshipping the Lord. అబ్రహామును మొదలుకొని ఇజ్రాయేలీయుల సంతానమంతా కూడా వారు దేవుని యందు వారు నమ్మిక ఉంచారు, వారు దేవుని మ్రొక్కి ఆరాధిస్తూ వచ్చారు. So in this verse we read that he is mindful of us. ఇక్కడ మనము చదువుకున్న ఈ యొక్క వాగ్దానములో ఆయన మనలను మర్చిపోలేదు అన్న మాట చూస్తాము. That means he cares for us. అంటే ఆయన మనల్ని పట్టించుకునే దేవుడు. He understands our difficulties. ఆయన మన కష్టములను అర్థము చేసుకునేవాడు. And he helps us in all our trials and temptations. మనకు ప్రతి ఒక్క శోధనలో, ప్రతి ఒక్క పరిస్థితుల్లో మనకు సహాయకుడైన దేవుడు. Because he is the Almighty God, his help is all sufficient for us. ఆయన సర్వశక్తుడైన దేవుడు కాబట్టి ఆయన యొక్క సహాయము మన జీవితంలో అన్ని పరిస్థితుల్లో చాలినంతగా ఉంటుంది. Especially, not only he is our creator, but he is our heavenly father. ప్రత్యేకముగా ఆయన మన సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే కాదు, కానీ ఆయన మన పరలోకపు తండ్రి అయి ఉంటున్నాడు. So just like parents look after their children, తల్లిదండ్రులు వారి పిల్లలను వారు కాయు రీతిలో God the Father looks after us. మన తండ్రి అయిన దేవుడు ఆయన మన వైపు చూసి మనల్ని భద్రపరిచి కాపాడేవాడై ఉంటున్నాడు. Even before we ask anything, he knows what we need. మనము అడగక ముందే మనకు ఏది అవసరమో ఆయన ఎరిగిన వాడై ఉంటున్నాడు. And because he is the creator, he can provide everything. ఆయన సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి మన ప్రతి అవసరత తీర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. And because he is our heavenly father, it is his responsibility to meet our needs also. ఆయన మన పరలోకపు తండ్రి కాబట్టి ఆయనే మన అవసరతలు తీర్చే బాధ్యత వహించేవాడు. Only we have to be sure that we are born again and we are his children. మనము తీసుకోవాల్సిన నిశ్చయత ఏంటంటే మనము తిరిగి జన్మించామో ఆయన పిల్లలుగా ఉన్నామన్న నిశ్చయతలో మనం ఉండాలి. Also, as God's children, we have to ask him also. దేవుని యొక్క పిల్లలుగా మనము ఆయనను అడిగేవారముగా కూడా ఉండాలి. Then we can come to the experience of God being mindful of us. అప్పుడు దేవుడు నన్ను మర్చిపోలేదు అన్న ఉన్నతమైన అనుభవంలోనికి మనము ప్రవేశించే వారముగా ఉంటాము. The second thing is he will bless us. రెండోదిగా ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. Our God is God of blessing. మన దేవుడు ఆశీర్వాదమునకు కర్తైన దేవుడు. From the beginning, ఆ- from the time God created Adam and Eve, God blessed them. It is written, God blessed them. ఆరంభము నుండి దేవుడు ఆదాము అవ్వను సృజించిన కాలము మొదలుకొని ఆయన ఆశీర్వదించిన దేవుడు. అందుకొరకే రాయబడింది కదా, ఆయన వారిని ఆశీర్వదించెను అన్న మాట చూస్తాము. So our God is a God of blessing. కాబట్టి మన దేవుడు ఆశీర్వాదమునకు కర్త అయినవాడు. That is out of his love. కాబట్టి ఆయన ప్రేమలో నుండి మనల్ని ఆశీర్వదించేవాడు. And through the Lord Jesus Christ, యేసు క్రీస్తు ప్రభు ద్వారా God has made every provision to bless all those who trust the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసముంచి నమ్మికయుంచి వారిని ఆశీర్వాదమునకు కావలసిన ఆధారమంతా కూడా సామగ్రిని యేసుక్రీస్తు ప్రభులో ఇమర్చి ఉన్నాడు. In Ephesians chapter 1, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము verse 3, 3వ వచనము. Blessed be the God and Father of our Lord Jesus Christ, who hath blessed us with all spiritual blessings in heavenly places
in Christ. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను. So God has made provision to bless us with every blessing. కాబట్టి దేవుడు ప్రతి ఒక్క ఆశీర్వాదము ద్వారా మనను ఆశీర్వదించడానికి ఆయన ఏర్పాటు చేసినవాడు. Through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభులో ఆయన యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆశీర్వదిస్తాడు. That means if we miss any blessing, that is our mistake. అంటే మనము ఏదైనా ఆశీర్వాదమును కోల్పోతున్నామంటే అది మన పొరపాటై ఉంటుంది. So those who are in Christ Jesus, they are meant, or their God has planned to bless them in every blessing. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభునందు ఉన్నారో వారు దేవుని ద్వారా ఆశీర్వదించడానికి అన్ని సదుపాయాలు వారు కలిగి ఉంటారు. So we can pray, Lord bless me with all blessings. కాబట్టి మనము ప్రార్థించవచ్చు, దేవా అన్ని సమస్తమైన ఆశీర్వాదములతో నన్ను ఆశీర్వదించండి అని. Here we can notice in Ephesians 1:3 also that they are real blessings are spiritual blessings. ఇక్కడ ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడినట్టుగా నిజమైన ఆశీర్వాదం అంటే ఆత్మ సంబంధమైన పరమైన ఆశీర్వాదములు, Not earthly blessing. ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు కాదు. Not physical blessing also. లేదంటే శరీరానుసారమైన ఆశీర్వాదాలు కాదు. Not even material blessings. లేదంటే ఇహలోక సంబంధమైన క్రియారూపకమైన ఆశీర్వాదములు కాదు. So we must be careful. మనము కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. Our mind must be on the spiritual blessings. మన యొక్క మనస్సు ఆత్మీయమైన ఆశీర్వాదాలపైన ఆశ కలిగిన వాటిగా ఉండాలి. Some people think becoming fat is a blessing. కొద్దిమంది అనుకుంటారు నేను ఉన్నతముగా హెచ్చించబడటము లావవుతే ఆశీర్వాదం అనుకుంటారు. After becoming fat, it is difficult to sit or stand or walk. చూడండి, లావు అయిన తర్వాత లేచి నిలబడటము కష్టమే, కూర్చునటము కష్టమే, నడవటము కూడా కష్టముగా ఉంటుంది. Then they change their mind. కాబట్టి అప్పుడు వారి మనసు మార్చుకుంటారు. Then they say becoming lean is a blessing. వారు అనుకుంటారు ఇప్పుడు నేను సన్నగా అవటం నాకు ఆశీర్వాదం అనుకుంటారు. So these are all physical blessings. We can say they are no blessing at all. మనము ఇవన్నీ కూడా శరీరానుసారమైన ఆశీర్వాదాలనగా ఇంకో మాటలు చెప్పాలంటే అసలు ఇవి ఆశీర్వాదాలే కాదు. So we must set our mind on spiritual blessings. కాబట్టి మన యొక్క మనస్సును ఆత్మీయమైన ఆశీర్వాదముల పైన మనము కేంద్రీకరించే వారముగా ఉండాలి. Our faith must become strong. మన యొక్క విశ్వాసము బలపరచబడేదిగా ఉండాలి. We must become more like the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూప్యముగా మనము మార్చబడే వారముగా ఉండాలి. Our love for God and love for others must increase. మనము దేవుని పట్ల ఇతరుల పట్ల కనుపర్చే ప్రేమలో మనము అభివృద్ధి పొందే వారముగా ఉండాలి. And we must become useful vessel for the Lord. మనము ప్రభువు కొరకు ఉపయోగకరమైన పాత్రగా మార్చబడాలి. God must use us to win many souls for Him. దేవుని కొరకు అనేకమైన ఆశీర్వాదములను సంపాదించే వారిగా మనలను ఆ ఉపయోగకరమైన పాత్రలుగా ప్రభు మనల్ని వాడుకోవాలి. So that is the real blessing. అది నిజమైన ఆశీర్వాదము. Then after anybody is born again, we have to feed them with the word of God. ఇప్పుడు చూడండి, ఎవరైనా తిరిగి జన్మించిన తరువాత వారిని ఆహారముతో వారు పోషించే వారముగా ఉండాలి. So that they also may grow spiritually. ఎందుకొరకు వారు కూడా ఆత్మీయంగా ఎదిగే వారుగా ఉండాలి. So that they also may be God's witnesses. వారు కూడా ఆ విధముగా దేవునికి సాక్షులుగా ఉంటారు. So we must remember that God is mindful of us. దేవుడు మనల్ని మర్చిపోలేదు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. And also our God is a God of blessing. అంత మాత్రమే కాదు, మన దేవుడు ఆశీర్వాదమునకు కర్త అయిన దేవుడు. So God has planned to bless us with all blessings. దేవుడు అన్ని సమస్తమైన ఆశీర్వాదముల ద్వారా మనలను ఆశీర్వదించాలని ప్రణాళిక కలిగినవాడు. So He is mindful of us. That means He will never forget us. ఆయన మనల్ని మర్చిపోలేదు అంటే దాని అర్థము ఎప్పుడు కూడా ఎన్నడూ ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు. Actually, there is a verse in Isaiah యెషయా గ్రంథములో ఒక మాట ఉంటుంది, which says that it is not possible for God to forget us. ఇక్కడ ఏమని రాయబడిందంటే దేవుడు మర్చిపోవటం అనేది అసాధ్యమై ఉంటుంది. Isaiah 44:21. యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనము. Last part. చివరి భాగము. O Israel,
thou shalt not be forgotten of me. ఇజ్రాయేలో నీవు నాకు సేవకుడవై ఉన్నావో నేను నిన్ను మర్చిపోజాలను. Ah. In Telugu it is very nice. తెలుగులో చాలా చక్కగా రాయబడింది. I cannot forget you. నేను నిన్ను మర్చిపోజాలను. Ah. It is not possible to forget you. అది నిన్ను మర్చిపోవటం అనేది ఏమాత్రము కూడా సాధ్యమయ్యే ప్రక్రియ కాదు. So our God is mindful of us. కాబట్టి మన దేవుడు మనల్ని మర్చిపోలేడు, ఆయన మర్చిపోయేవాడు కాదు. Let us take courage కా- throughout this day through this promise in Psalm 115 verse 12. మనము ఈ దినము మొత్తము కూడా దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క వాగ్దానమును బట్టి కీర్తనలో 115 అధ్యాయము 12వ వచనమును బట్టి ధైర్యము తెచ్చుకొని ఆయనలో మనం స్థిరులై కొనసాగుదాము. He is mindful of us means also He will provide our needs. ఆయన మనల్ని మర్చిపోలేదు అంటే దాని యొక్క అర్థము మన ప్రతి ఒక్క అవసరత కూడా ఆయన తీర్చేవాడు. So it is father's responsibility to provide the needs of the children. In the same way, Heavenly Father, He takes the responsibility of providing all our needs whenever we ask Him, whenever we look to Him. పిల్లలు అవసరత కలిగి ఉన్నప్పుడు వారి యొక్క అవసరతలు తీర్చే బాధ్యత తండ్రి ఎలాగున తీసుకుంటాడో మన యొక్క పరలోకపు తండ్రి కూడా మన యొక్క అవసరత మనము ఆయన అడిగినప్పుడు ఆయన పైన ఆధారపడినప్పుడు మన ప్రతి ఒక్క అవసరత కూడా ఆయన తీర్చేవాడై ఉంటాడు. So by faith we have to ask Him. కాబట్టి విశ్వాసము ద్వారా మనం ఆయనను అడగాలి. Then He will provide the best. అప్పుడు ఆయన శ్రేష్టమైనది మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. Generally parents, they give their best to the children. తల్లిదండ్రులు సామాన్యంగా మనము గమనించినప్పుడు వారి పిల్లలకు శ్రేష్టమైన వాటిని ఇస్తుంటారు. In James chapter 1:17, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలో God also says He gives our Heavenly Father, being the Heavenly Father, He gives us the best. ఇక్కడ రాయబడింది మన పరలోకపు తండ్రి శ్రేష్టమైనది మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. James 1:17. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనము. Every good gift and every perfect gift is from above and cometh down from the Father of lights, with whom there is no variableness, neither shadow of turning. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలత్వమైనను గమనముల వల్ల కలుగు ఏ ఛాయ అయినను లేదు. So God provides the best. కాబట్టి దేవుడు మనకు శ్రేష్టమైనది ఇచ్చేవాడు. Only thing, we should not be content with the second best. మనము చేయవలసిందంత ఏంటంటే శ్రేష్టము కానీ రెండవ అవకాశము ద్వారా మనం తృప్తి కలిగి ఉండకూడదు. We must also have that desire. మనము కూడా అట్టి కోరికను కలిగి ఉండాలి. With that faith we have to pray. ఆ విశ్వాసము ద్వారా మనము ప్రార్థించాలి. So He is mindful of us ఆయన మనల్ని మర్చిపోలేదు, and also He will bless us. ఆయన మనల్ని ఆశీర్వదించే దేవుడు. May this verse be a blessing this day. ఈ యొక్క వచనము నేటి దినము కొరకు మనకు ఆశీర్వాదకరముగా ఉండును గాక. Praise the Lord. ప్రైజ్ ది లార్డ్.